నమస్కారం అందరికీ. మన జీవితంలో ఏ పని ప్రారంభించినా ముందుగా దేవుడి దయా ఆశీస్సులు అవసరం. మన ప్రయత్నం ఎంత ఉన్నా దేవుని అనుగ్రహం లేకుండా విజయం సంపూర్ణం కాదు. అదే అనుగ్రహాన్ని, రక్షణను, శుభాన్ని అత్యంత వేగంగా అందించే దేవుడు ఎవరో తెలుసా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అతడు కోపంలో కఠినుడు, ప్రేమలో కరుణామయుడు, పరమరక్షకుడు, శత్రునాశకుడు, అడగకముందే కాపాడే వరదాత. ఈ వీడియోను చూస్తున్న మీ కళ్లలో ఉన్న బాధ, మనసులో ఉన్న భయం, జీవితంలో ఉన్న అడ్డంకులు ఇన్నీ తొలగించడానికి స్వామివారి దైవకృప మీపై పడే సమయం వచ్చింది. ఈ రోజు నుంచి మీ జీవితం మారాలని, అదృష్టం తలుపు తట్టాలని, కుటుంబం, ఆరోగ్యం, డబ్బు, ప్రేమ, శాంతి అన్నీ తిరిగి రావాలని నిజమైన మనసుతో ఈ వీడియోను వినండి. వినడం మాత్రమే కాదు, మీ హృదయం దేవుని వైపుకు తిరగాలి. శ్రద్ధ, విశ్వాసం, భక్తి కలిసినప్పుడు అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు చేతులు జోడించి మన దేవుడి ఆశీర్వాదం కోరుదాం. ఈ ఒకే మంత్రం మీ మాటల్లో, మీ శ్వాసలో, మీ హృదయంలో ఉండాలి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయం లేచిన వెంటనే, రాత్రి నిద్రపోయే ముందు 21 సార్లు భక్తితో జపించండి. మీ జీవితం మీద కనిపించని రక్షణ వలయం ఏర్పడుతుంది. అశాంతి తొలగి శాంతి నింపబడుతుంది. బాధలన్నీ రాలిపోయి ఆశలు పుట్టుకొస్తాయి. అదే దైవకృపశక్తి. ఈ వీడియో చూస్తున్న అందరూ కామెంట్లో ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని రాయండి. మీ ఒక్క కామెంట్ కూడా మీ దేవుని వైపు తీసుకెళ్లే తొలి అడుగు. అది మీ జీవితంలో శుభం ప్రారంభమయ్యే శుభ సంకేతం కావాలి. తులారాశివారి గత అనుభవాలు, గ్రహ ప్రభావాలను పరిశీలిస్తే ఇది కేవలం ఒక రాశి ప్రయాణం కాదు, భావోద్వేగాలతో నిండిన జీవన ప్రయాణమని చెప్పాలి. గత కొన్ని నెలల్లో మీ జీవితంలో సంతోషం కన్నా పరీక్షలు ఎక్కువయ్యాయి. మీరు ఎంత మంచి మనసుతో, ఎంత ప్రేమతో, ఎంత నిజాయితీతో వ్యవహరించినా పరిస్థితులు అనుకూలంగా మారకపోయాయి. మీ నమ్మకం మీద ఆధారపడినవారు కూడా సందేహంతో మిమ్మల్ని గమనించడం, మీకోసం మీరు చేసిన త్యాగాలకు విలువ రాకపోవడం, కొన్నిసార్లు మీ సానుభూతిని బలహీనతగా అంచనా వేయడం మీ హృదయాన్ని బాధపెట్టింది. మీరు కుటుంబానికి, సంబంధాలకు, సమాజానికి ఎంత అండగా నిలిచారో ఎవరూ చూడలేదు. కాని మీరు ఒకసారి తప్పు చేస్తే అందరూ విమర్శించే పరిస్థితి వచ్చి చేరింది. ఆలస్యం, అడ్డంకులు, నిరుత్సాహం, అన్యాయం ఇవన్నీ కలిసి మీ మనసులో నిశ్శబ్దంగా పోరాటం సృష్టించాయి. మీరు నవ్వుతూ ఉన్నా లోపల ఒత్తిడిని దాచుకున్న రోజులు, రాత్రిళ్లు నిద్రపట్టకుండా ఆలోచనలతో గడిపిన క్షణాలు, నేను ఇలా ఎందుకు అనే ప్రశ్నతో బాధపడిన సమయం ఇవన్నీ గతకాలాన్ని గుర్తుచేస్తాయి. అయితే ఈ కష్టాలు మీను బలహీనులను చేయడానికేం కాదు, మీ బలం, మీ ఓర్పు, మీ దృఢత్వం పరీక్షించడానికి వచ్చిన అధ్యాయాలు మాత్రమే. విరగనీయడానికి కాదు, తీర్చిదిద్దడానికి జరిగిన ప్రయాణం. ఎన్ని బాధలు వచ్చినా మళ్లీ లేచే శక్తి, ఎన్ని మోసాలు ఎదురైనా మళ్లీ ప్రేమించే గుండె, ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్లీ ప్రయత్నించే ధైర్యం ఇవన్నీ తులారాశి జాతకుల అందమైన లక్షణాలు. మీరు సహజంగా శాంతిని ప్రేమించేవారు, కాని శాంతిని కాపాడడానికి ఎంతటి త్యాగాలైనా చేయగలరు. మీరు సంబంధాలను విలువబడతారు, కాని సంబంధంలో నిజాయితీ చూడలేకపోతే దూరంగా నడుచుకుంటారు. ఇవన్నీ మీ గత ప్రయాణానికి అద్దం పట్టే నిజాలు. ఈ అంతర్మథనాలన్నీ ఇప్పటి కొత్త శుభకాలానికి ముందు మాటలేగా మారాయి. తులారాశికి అధిపతి శుక్రగ్రహం. శుక్రుడు కేవలం ఒక గ్రహం కాదు, ప్రేమ, కరుణ, అందం, శాంతి, అభివృద్ధి, ఐశ్వర్యం, కళ, జ్ఞానం, విలువ, సంతృప్తి, సామరస్యానికి సంకేతం. శుక్రుడు బలం పెరిగితే జీవితంలో మాయమై కనిపించే విజయాలు మీని వెతుక్కుంటూనే వస్తాయి. మనుషులు మీ మాటలను గౌరవిస్తారు, మీ నిర్ణయాలు విలువను పొందుతాయి. మీ ఉనికి చుట్టూ ఉన్నవారికి శాంతిని ఇస్తుంది. ప్రేమ జీవితం సాఫీగా నడుస్తుంది. కుటుంబంలో ఏకత పెరుగుతుంది. డబ్బు ప్రవాహం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం,
వ్యాపారంలో లాభం సహజంగానే లభిస్తాయి. కాని శుక్రుడు బలహీనమైతే మీరు ఎంత మంచి ఉద్దేశంతో ఉన్నా అపార్థాలు పెరుగుతాయి, చేసిన మంచికి నిందలు వస్తాయి, ప్రేమలో విభేదాలు, కుటుంబంలో టెన్షన్, ఆరోగ్యంలో అలసట, ఆర్థికంగా నియంత్రణ కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. శుక్రుడు జీవితాన్ని అందంగా మార్చే గ్రహం, కాని అందుకోసం మనసులో ఉన్న పగ, కోపం, లోపాలు, బాధలను విడుదల చేయాలి. శుక్రుడు భక్తి, ఆత్మవిశ్వాసం, సానుకూల భావాలు, ప్రేమ, శాంతి, కరుణ ఉన్న చోటే శక్తివంతంగా పనిచేస్తాడు. తులారాశివారు సహజంగానే హృదయపూర్వకులు, సహాయకులు, అందాన్ని, ప్రేమను, శాంతిని కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. కానుకే శుక్రుడు ఏ గ్రహం కంటే వీరిపై ఎక్కువ దయ చూపగలడు. ఇప్పుడు వచ్చే రోజుల్లో శుక్రబలం పెరుగుతున్నది అంటే అదే మీ జీవితంలోని శాంతి, ప్రేమ, సంపద, విజయం, గౌరవం మళ్ళీ మీ వైపు వస్తున్నట్లు సంకేతం. ఇంతకాలం పడిన ఇబ్బందులు మిమ్మల్ని బలహీనులను చేయలేవు. ఎందుకంటే శుక్రుడు మిమ్మల్ని రక్షించి మళ్ళీ వెలుగులోకి తీసుకువస్తున్న సమయం ప్రారంభమైంది. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, గతాన్ని మరచి హృదయాన్ని ఆశలతో నింపడం, మీ దారిలో వచ్చే శుభమార్పులకు సిద్ధమవ్వడం. ప్రస్తుతం గ్రహస్థితులు మరియు నవంబర్ 21 నుండి 24 వరకు తులారాశివారి కలిగే ప్రభావాలు చాలా ప్రత్యేకమైనవి. డ్రిక్ పంచాంగం ప్రకారం ఈ 4 రోజులు ఆధ్యాత్మికంగా మరియు జీవనశాస్త్రపరంగా కూడా మార్పులను తెచ్చే కాలం. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, అనిశ్చితి, కష్టపడి చేసిన పనికి విలువ రాకపోవడం, ప్రయత్నించిన అవకాశాలు చివరి నిమిషంలో చేతిలో జారిపోవడం, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారడం ప్రారంభమైంది. చంద్రుడు అనుకూల స్థానంలో ప్రవేశించడం ద్వారా మీ భావోద్వేగాలకు శాంతి తిరిగి వస్తుంది, మనస్సులో స్థిరత్వం ఏర్పడుతుంది, నిర్ణయాలు తీసుకునే స్థైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు నేను చేసిన నిర్ణయం తప్పో ఏమో అని మీరు సందేహించిన చోట ఇప్పుడు ఇదే నాకు సరైన దారి అన్న స్పష్టత కలుగుతుంది. శుక్రుడు శుభయోగం అందిస్తుండగా మీ వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు కలిసే మనుషులు మీ విలువను అర్థం చేసుకుంటారు. మంగళుడు కొద్ది ఒత్తిడి కలిగించినప్పటికీ అది మీకు బలం, ధైర్యం, శ్రమించడానికి తపనను పెంచుతుంది. గురుడు మీ ప్రయత్నాలకు ఫలితాలు సిద్ధం చేయడం ప్రారంభించాడు. గురుగ్రహం శుభదృష్టి పడితే ఆలస్యం జరిగినా మంచి జరుగుతుంది. అదే ప్రస్తుతం మీ జీవితానికి వరంగా మారుతోంది. నవంబర్ 21 శుక్రవారం నుంచి 24 సోమవారం వరకు సమస్యలు మాయమవ్వడం కాదు, సమస్యల మధ్యలో పరిష్కారాలకు మార్గం తెరుచుకోవడం, జీవితంలో దూరంగా ఉన్నవారు తిరిగి చేరే అవకాశాలు, పనిలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవ్వడం, కష్టపడి చదివే విద్యార్థులకు దృష్టి నిలకడ, వ్యాపారస్తులకు అదృష్టవంతమైన కొత్త పరిచయాలు, ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు, తప్పు చేసిన వారు మీ విలువను అర్థం చేసుకునే సమయం కూడా ఇదే. మీరు గతంలో ఎంత సహనం చూపించారో దేవుడు, గ్రహస్థితులు చూశాయి. ఇప్పుడు చిన్న చిన్న మార్పులు పెద్ద సంతోషాలుగా మారే దశ. ఏ పని ప్రారంభించడానికి భయం లేదా సందేహం అవసరం లేదు. విశ్వాసంతో, శాంతితో, ఆత్మబలంతో ముందుకు సాగినవారు ఈ 4 రోజుల్లో తమ జీవిత దిశ మారుతుందనే స్పష్టతను గుండెల్లో ఫీల్ చేస్తారు. ఈ శుభశక్తిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనసులో నెగటివ్ భావాలు లేకుండా, గత గాయాలను మరిచిపోయి భవిష్యత్తును స్వీకరించడానికి సిద్ధమై ఉంటే మీరు కోరుకున్నది మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు, మీ వైఖరి, మీ ఆత్మవిశ్వాసం వచ్చే 30 రోజుల విజయాలను నిర్ణయిస్తుంది. ఇక కుటుంబ సమస్యలు మరియు పరిష్కారాల విషయానికి వస్తే ఈ 4 రోజులు భావోద్వేగ పరీక్షలు ముగిసి కుటుంబ బంధాలు మళ్లీ బలపడే అవకాశం కలిగే సమయం. గతంలో వచ్చిన అపార్థాలు, చిన్న చిన్న మాటల తగాదాలు, మనసులో దాచుకున్న అసంతృప్తి, చాలా సందర్భాల్లో మీరు చెప్పదలిచినవి చెప్పలేకపోయారు. మీరు అర్థం కావాలనుకున్నప్పుడు అర్థం కాలేదు. మీరు ప్రేమతో చూపించిన శ్రద్ధను కొందరు నియంత్రణగా భావించారు. మీరు నిశ్శబ్దంగా ఉండి కోపాన్ని గుండెలో దాచుకున్నారు, కానీ మీ బాధను ఎవరూ పూర్తిగా గుర్తించలేదు. ఇదే పరిస్థితి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, సోదర సహోదరుల సంబంధాల్లో కూడా కనిపించింది. కానీ మంచి విషయమేమిటంటే ఈ 4 రోజులు మీ ఇంట్లో శాంతి, సౌఖ్యం, ప్రేమ తిరిగి రావడానికి స్వర్గం తలుపు తెరవబోతోంది. మీ మాటలను ఇండ్లువారు వినే సమయమిది, మీ ఆత్మీయతను వారు అర్థం చేసుకునే సమయమిది, కుటుంబానికి మీరు ఎంత ముఖ్యమో వారు అనుభవించే సమయమిది. ఈ రోజుల్లో గొడవలు చేయకుండా, తప్పు ఎవరిదో వెతకకుండా, మనసులో ఉన్న ప్రేమను మాటల్లో చెప్పడం చాలా ముఖ్యం. ఒకసారి క్షమాపణ చెప్పడం బలహీనత కాదు, సంబంధానికి బలం ఇవ్వడమే. ఒక చిన్న ప్రశ్న, ఎలా ఉన్నావు అంటే ఎంతటి కోపాన్ని ప్రేమగా మార్చగలదు? ఈ రోజుల్లో దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది,
చాలా రోజులుగా చల్లబడిన సంబంధాల్లో వెచ్చదనం తిరిగి వస్తుంది, తల్లిదండ్రులతో మాట్లాడాలని ఇష్టం కలుగుతుంది, కుటుంబం కలిసి గడిపే సమయం ఆశాభావం పెంచుతుంది. ముఖ్యంగా తులారాశివారు భావోద్వేగపూర్వకంగా శాంతిని ప్రేమిస్తారు. ఇంట్లో ఆనందం లేకపోతే బయట విజయం కూడా అపూర్ణంగానే అనిపిస్తుంది. అందుకే ఈ శుభకాలంలో మునుపటి బాధలను పక్కనపెట్టి కుటుంబంలో శాంతిని కాపాడే పాత్రలో మీరు ముందుండాలి. మీరు ప్రేమతో ఒక అడుగు వేస్తే మీకోసం ఎన్నో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో చిన్న చిన్న పూజలు, దీపం వెలిగించడం, కలిసి భోజనం చేయడం, ఆనందకరమైన విషయాలు మాట్లాడుకోవడం ఇవి కుటుంబ బంధాలను శాశ్వతంగా బలపరుస్తాయి. విశ్వాసం పెరిగిన సంబంధాల్లోనే జీవితం సంపూర్ణ సంతోషాన్నిస్తుంది. ఆరోగ్య సంబంధిత పరిస్థితులను ఈ సమయంలో పరిశీలిస్తే తులారాశివారు గత కాలంలో ఎక్కువగా మానసిక అలసటను అనుభవించారు. శరీరం అలసిపోయిందా లేదా మనసు అలసిపోయిందా అనే తేడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆలోచనలు ఎక్కువగా ఉండటం, నిద్ర క్రమం తప్పిపోవడం, రాత్రివేళ ఆలోచనలతో మేల్కొని ఉండడం, ఉదయం లేవడానికి మనసు లేని రోజులు వచ్చాయి. చిన్న చిన్న శారీరక సమస్యలు పెద్దవిగా అనిపించాయి. కొందరికి కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, రక్తపోటులో మార్పులు, చర్మ సంబంధిత సమస్యలు, గ్యాస్, అజీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులు కనిపించాయి. డాక్టర్లు, మందులు, పరీక్షలు, బాధ, ఒత్తిడి, ఆందోళన, మౌనం, అలుపులో పెట్టుకున్న భావాలు ఈ అన్నింటి కలయికే ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా సంబంధాల్లో వచ్చిన ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితి, భవిష్యత్తు గురించి ఆలోచనలు శరీరశక్తిని తగ్గించాయి. కాని ప్రస్తుతం గ్రహస్థితిలో మార్పు వల్ల ఈ కాలం క్రమంగా ఆరోగ్య పునరుద్ధరణకు మారుతోంది. శరీరం బలపడాలని కోరుకునేవారికి అవకాశం, ఆశ పెరిగే సమయం వచ్చింది. మీరు ఆరోగ్యం వైపుకు ఒక అడుగు వేస్తే గ్రహశక్తులు 10 అడుగులు మీ వైపుకు వస్తాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి కావలసింది కఠినమైన చికిత్సలు కాదు, శాంతి, విశ్రాంతి, క్రమబద్ధమైన జీవనశైలి, ఉదయం 15 నిమిషాలు నడక, కొద్దిసేపు సూర్యకిరణాలను స్వీకరించడం, ఎక్కువ నీరు తాగడం, రాత్రిళ్లు మొబైల్ దూరంగా పెట్టి నిద్రపోవడం, అనవసర ఆలోచనలను తగ్గించడం ఇవి మీ ఆరోగ్యశక్తిని అద్భుతంగా పునరుద్ధరిస్తాయి. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం అద్భుతంగా సహకరిస్తుంది. శరీరం మీకోసం పనిచేస్తోంది, కాని అది విశ్రమించడానికి కూడా మీరు అనుమతించాలి. మీ ఆరోగ్యం మీ దగ్గరనుంచే ప్రారంభమవుతుంది. మీరు మిమ్మల్ని ప్రేమించేటప్పుడు ఆరోగ్యం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇంటిలో దీపం వెలిగించటం, సాంత్వనమిచ్చే సంగీతం వినటం, రాత్రి 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవటం ఇవన్నీ మనసుకు కూడా మందుల్లాంటివి. మీ లోపల బలం ఉంది, కాని ఆ బలం మళ్లీ వెలిగేందుకు మీకు విశ్రాంతి, శాంతి, స్వీయ ప్రేమతో వ్యవహరించటం అత్యవసరం. ఈ రోజులలో మీలో వచ్చే చిన్న ఆరోగ్య మార్పులు కూడా శుభసూచనలే. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ జీవితంలోని మిగతా రంగాలు కూడా బలపడతాయి. ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపార పరిస్థితులకు వస్తే తులారాశివారు చాలా కాలంగా తమ శక్తిని, తమ ప్రతిభను, తమ కష్టాన్ని పూర్తిగా ఉపయోగించినా సరైన ఫలితం రాదన్న భావనతో బాధపడ్డారు. కష్టానికి ఫలితం ఆలస్యమైంది కాబట్టి మీరు మీపై సందేహపడే పరిస్థితి కూడా ఎదురైంది. కొందరికి ఉన్నతాధికారులు అన్యాయంగా ప్రవర్తించడం, ఇతరుల తప్పులకు మీరు బాధ్యత తీసుకోవడం, చేసిన పనికి ప్రశంస కాకుండా విమర్శలు రావడం లాంటి పరిస్థితులు సృష్టించాయి. వ్యాపారస్తులకు మార్కెట్ నెమ్మదించడం, డబ్బు నిలిచిపోవడం, కొత్త కాంట్రాక్టులు రాకపోవడం, కస్టమర్లను నమ్మకపోవడం వంటి కఠిన సమయాలు ఎదురయ్యాయి. కానీ గ్రహస్థితిలో శుభఫల దిశగా మార్పు రావడం అంటే ఇది కేవలం ఉద్యోగం లేదా వ్యాపారం సమస్య ముగిసినట్లు కాదు, మీలోని ప్రతిభ గుర్తింపు పొందడానికి సమయం దగ్గర పడిందని అర్థం. మీరు గత కొన్ని నెలల్లో నేర్చుకున్న పాఠాలు, సహనానికి పెట్టుకున్న పరిమితులు, విఫలమైనప్పటికీ మళ్లీ లేచే మనస్తత్వం, ఇప్పుడు మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ ఆత్మవిశ్వాసం తిరిగి శక్తివంతమవుతున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ ఆ బాధ్యతలతో పాటు గౌరవం కూడా వస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూసిన పదోన్నతి, జీతం పెంపు, ట్రాన్స్ఫర్, ప్రాజెక్ట్ అనుమతి వంటి అంశాలు శుభదిశగా కదులుతున్నాయి. మీ పనిని గమనించిన వారు మీ వైపు చేరే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచన, కొత్త పరిచయాలు, భాగస్వామ్యాలు, విస్తరణ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద లాభమిచ్చే పరిస్థితిని సృష్టిస్తుంది. కానీ తొందరపడటం మంచిది కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం శాశ్వతమవుతుంది. ఈ కాలంలో మీ మాటలో బలం ఉంటుంది, కాబట్టి మాట్లాడినప్పుడు స్పష్టత, సౌమ్యత, ధైర్యం వదలకండి. మీపై మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్ముతుంది. మీరు ఎంతకాలం బయటనుంచి అండ, ప్రశంస, ప్రోత్సాహం కోసం ఎదురుచూశారో ఇప్పుడు ఆ ప్రోత్సాహం మీ వైపుకు వస్తోంది. కాని మీరు ఎప్పుడూ మరచకూడదు, మీ శ్రమ, మీ మంచితనం, మీ సహనం వృధా కాలేదు. ఇప్పుడు మీరు పొందబోయే విజయం మీ త్యాగాలకు ప్రతిఫలం.
సమయం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. మీరు చేయాల్సింది ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవడం. డబ్బు సంబంధిత సమస్యలు ఇటీవలి కాలంలో తులారాశివారికి పెద్ద పరీక్షగా మారాయి. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, సంపాదించిన వెంటనే ఖర్చులు రావడం, అవసరాలు ఒక్కసారిగా పెరగడం, ఇతరులకు సహాయం చేసినప్పుడు తిరిగి పొందలేకపోవడం, చాలా సందర్భాల్లో మీరు మీపై అవసరమైనంత ఖర్చు పెట్టకుండా కుటుంబం, బంధువులు, ఇంటి బాధ్యతలను నెరవేర్చారు. డబ్బు లేనట్టే కాదు, కానీ డబ్బు మీ దగ్గర నిలవలేదు. ఒకవైపు గుండె మంచిది కావడం వల్ల ఎవరో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండలేకపోయారు. కానీ మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. కొందరికి అప్పులిచ్చి తిరిగి రాకపోవడం వల్ల మనసులో బాధతో పాటు ఆర్థిక ఒత్తిడి కూడాను ఏర్పడింది. కొందరు వ్యాపారస్తులకు లాభాలు రావడానికి ఆలస్యం, కస్టమర్లు డబ్బు చెల్లించకపోవడం, మార్కెట్ పరిస్థితులు మారిపోవడం వలన అస్థిరత వచ్చింది. ఇప్పుడు గ్రహస్థితుల మార్పుతో డబ్బు నిల్వబారే దశ క్రమంగా ప్రారంభమవుతోంది. మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ వద్దు అన్న తెలివితో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే అదృష్టం కూడా మీ ప్రయోజనానికి పనిచేస్తుంది. ఇవి డబ్బు పూర్తిగా ప్రవహించే రోజులు కాదుగాని డబ్బు నిల్వగా మారే రోజులు. ఇక్కడ ముఖ్య విషయమేమిటంటే, మీరు సంపాదించడానికి శ్రమ పెడితే ఇప్పుడు మీ శ్రమ వృధా కాదు. గతంలో ప్రయత్నం ఫలితానికి సరిపోలేదు, కానీ ఇప్పుడు ప్రయత్నం, ఫలితం, అదృష్టం అన్నీ ఒకే దిశలో ఉంది. కొందరికి అల్ప మూలధనంతో పెద్ద ప్రయోజనం వచ్చే అవకాశాలు, కొందరికి పాత డబ్బులు తిరిగి వచ్చే సూచనలు, కొందరికి కొత్త ఉద్యోగ కారణంగా ఆదాయం పెరగడం, కొందరికి ఇంట్లో ప్రయోజనకరమైన ఆస్తి మార్పు కనిపించవచ్చు. ఇప్పటి కాలంలో ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే, ఇతరుల కోసం పెద్ద ఖర్చులు చేయడానికి ముందు ఆలోచించండి. మొదట మీ భవిష్యత్తు, మీ కుటుంబ భద్రత, మీ అవసరాలు తీర్చాలి. మీరు స్థిరంగా ఉన్నప్పుడు ఇతరులను సహాయం చేయడం మంచిది. కొందరికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కోరిక కలుగుతుంది, కానీ తొందరపడి పెద్ద పెట్టుబడి పెట్టకుండా చిన్నదానితో మొదలుపెడితే లాభం గ్యారంటీ. ఈ సమయంలో అదృష్టం మీతో ఉంది, కానీ నిర్ణయాలు తెలివిగా ఉండాలి. మీరు డబ్బుపై నియంత్రణ పెంచినప్పుడు డబ్బు కూడా మీ మాట వినడం ప్రారంభిస్తుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారి ఆరోగ్యం, సంబంధాలు, పని కూడా సానుకూల దిశలో ముందుకు సాగుతాయి. ఈ కాలం మీకు అందించే గొప్ప అవకాశమేమిటంటే, డబ్బు మీ విలువను నిర్ణయించదు, కానీ మీరు మీ విలువను తెలుసుకుంటే డబ్బు మీకు వస్తుంది. మీరు ధైర్యంగా, తెలివిగా, విఘ్నంగా వ్యవహరించాలి. ఇదే సమయంలో ప్రారంభమైన చిన్న పొదుపు కూడా పెద్ద భవిష్యత్ భద్రతకు మారుతుంది. ఇప్పుడు విద్యార్థుల చదువుల ఫలితాలు మరియు సమస్యలకు దృష్టి పెడితే, ఇటీవలి కాలంలో తులారాశి విద్యార్థులు ఏకాగ్రతను నిలుపుకోవడంలో కష్టపడ్డారు. చదవాలనే మనసు ఉన్నా దృష్టి చెదరడం, నేర్చుకున్నదాన్ని గుర్తుపెట్టుకోలేకపోవడం, చిన్న ఒత్తిడి కూడా పెద్దగా అనిపించడం, ఇతరులతో పోల్చుకుంటూ మనసులో నిష్ప్రభ భావన కలగడం. చదువులో మందనింపుకు కారణం ప్రతిభలేమి కాదు, భావోద్వేగ ఒత్తిడి. మీరు ఎక్కువ ఆలోచించే స్వభావమున్నవారు. అంతర్గత ఆలోచనలు బయట జరిగే పనులను ప్రభావితం చేస్తాయి. ఇది మీ తక్కువతనం కాదు, సున్నితమైన మేధస్సు యొక్క సంకేతం. అలాంటివారు ఒత్తిడిమీద ఉండగా చదువు ఆ పట్టుదలతో సాగదు. ఇప్పుడు గ్రహస్థితులు విద్య మరియు కేంద్రీకరణకు శక్తి అందిస్తున్నాయి. ఇది చదువులో పునరుద్ధరణ సమయం. చదవడానికి కూర్చుంటే కేంద్రీకరణ మెరుగవుతుంది. కొత్త విషయాలు అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి స్మరణశక్తి స్థిరపడుతుంది. ముఖ్యంగా శుక్రుడు మరియు గురువు బలం పెరగడం వల్ల మైండ్ క్లారిటీ వస్తుంది. ఏ విషయం అర్థం కాకపోయినా కొద్దిసేపు సహనం చూపిస్తే అది అదికే అర్థమవుతుంది. ఈ కాలంలో విద్యార్థులు చేయవలసింది పోలికలు కాకుండా పురోగతిపై దృష్టి పెట్టడం. వారు ఎంత చదివారు అన్న ప్రశ్న అవసరం లేదు. నేను నిన్నటి కంటే ఎంత మంచిగా చేశాను అన్న ప్రశ్న చాలుతుంది. చదువులో తగ్గిన నమ్మకాన్ని తిరిగి పొందడం కోసం రోజుకు 2 గంటలు ప్రశాంత వాతావరణంలో చదవడం అద్భుత ఫలితాలు ఇస్తుంది. మొబైల్, సోషల్ మీడియా, ఒత్తిడి కలిగించే వాతావరణం నుండి దూరంగా ఉండటం దృష్టిని బలపరుస్తుంది. తమ లక్ష్యం స్పష్టంగా ఉన్నవారు ఈ సమయంలో అద్భుత ప్రగతి చూపుతారు. ఉపాధ్యాయులు, గురువులు, కోచింగ్ సపోర్ట్ అవసరమైతే స్వప్రతిభను సందేహించకుండా స్వీకరించాలి. సహాయం కోరటం బలహీనత కాదు, విజయానికి దగ్గరించే మెట్టు. తల్లిదండ్రుల చిన్న ప్రోత్సాహం కూడా విద్యార్థి మనసుకు పెద్ద బలం. కలలు ఉన్నవారికి విజయం ఖచ్చితమే, మరియు ఈ కాలం ఆ కలలను సాకారం చేయడానికి సరైన దశ మొదలవుతోంది. నాకు సాధ్యమవుతుందా అనే సందేహం నుంచి నేను సాధించగలను అనే విశ్వాసానికి మారుతున్న సమయమిది. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే, తులారాశివారు హృదయం ద్వారా జీవించేవారు. మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది. మీ భావాల్లో స్వచ్ఛత ఉంటుంది.
మీ నమ్మకంలో లోతు ఉంటుంది. అందుకే ప్రేమలో చిన్న విరహం కూడా మీకు పెద్ద బాధగా అనిపిస్తుంది. గత కాలంలో మీ ప్రేమ జీవితంలో భావోద్వేగపు ఊచలాటలు చోటు చేసుకున్నాయి. మనసులోని ప్రేమ ఎక్కువగా ఉన్నా మాటల్లో చెప్పడానికి వెనుకంజ వేసిన సందర్భాలు, మీ భావాలను అర్థం చేసుకోని పరిస్థితులు, మీ నిజమైన ప్రేమను అనుమానించే సందర్భాలు. కొందరికి దూరమవ్వడం జరిగినా ప్రేమ మాయమైంది కాదు, దాచిపెట్టబడింది. కొందరికి మాటల్లో చెప్పిన చిన్న గాయం పెద్ద గొడవగా మారింది. కొందరికి కుటుంబం, ఉద్యోగం, చదువులు వంటి కారణాల వల్ల ప్రేమకు దూరం ఏర్పడింది. కాని ఇప్పుడు గ్రహస్థితుల శక్తి ప్రేమలో గాయాలను నయం చేసే దశను సృష్టిస్తోంది. మీ మాటలను అర్థం చేసుకోనివారు ఇప్పుడు మీ విలువను గ్రహించే సమయం వస్తోంది. ఒక కాల్ చెయ్యాలా వద్దా అని అయోమయంలో ఉన్నవారు మీ మనసులోనే కాక వారి మనసులో కూడా స్థానం కలిగి ఉన్నారు. మీ మౌనం వారిని మరచిపోవడంతో ముగియదు, అది వారిని నిన్ను ఎంతగా కోల్పోయారో తెలుసుకునే ప్రయాణానికి తీసుకెళ్తుంది. ఈ 4 రోజులు భావోద్వేగ స్పష్టత వచ్చే సమయం. మీరు ఏ వ్యక్తి కోసం నిజంగా ఎదురుచూస్తున్నారో, ఎవరి చేతుల్లో మీ హృదయం సంతోషంగా సురక్షితంగా ఉంటుందో, ఎవరు మీ జీవితంలో సుదీర్ఘంగా ఉండాలి అన్న దానిపై నిర్ణయకర్త మీ హృదయం అవుతుంది. ఈ సమయంలో ప్రేమలో శాంతి చాలా ముఖ్యమైనది. కోపంతో కాదు, శాంతితో మాట్లాడండి. బాధతో కాదు, ప్రేమతో చెప్పండి. నిందించడం కాదు, అర్థం చేసుకోవడం చెయ్యండి. ఒక చిన్న మెసేజ్తో కూడా దూరం తగ్గిపోవచ్చు. ఒక చిన్న ప్రశ్న సంబంధాన్ని పునరుద్ధరించవచ్చు. ఒక చిన్న నడివాక్యం ప్రేమను మళ్లీ పుట్టిస్తుంది. వివాహితులకు కూడా ఈరోజు భావోద్వేగ అనుబంధాన్ని బలపరిచే కాలం. జీవిత భాగస్వామి చేసే చిన్న చిన్న పనుల్లో దాగి ఉన్న ప్రేమను ఈ రోజుల్లో మీరు గమనిస్తారు. కుటుంబం, పిల్లలు, భవిష్యత్తు పరంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రేమలో మంచి సమయం అనేది వివాదాలు ఎప్పుడూ లేనప్పుడు కాదు, కానీ ప్రేమతో అన్ని వివాదాలను వదిలి మళ్లీ కలిసినప్పుడు. మీరు ఇచ్చిన ప్రేమ ఇప్పుడిప్పుడే తిరిగి మీవైపు వస్తోంది. నెమ్మదిగా, కానీ బలంగా. హృదయాన్ని తెరిచి అహంకారాన్ని మూసివేయండి. నిజమైన ప్రేమ ఎప్పుడూ కోల్పోదు, అది అన్వేషించే దారిని మాత్రమే మార్చుకుంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టిలో తులారాశివారికి లక్ష్మీనరసింహస్వామి శ్రేయస్సు గురించి చెప్పుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. కష్టాలు ఎక్కువగా, శ్రమ ఎక్కువగా, ప్రార్థనలు ఎక్కువగా, సమాధానాలు లేకుండా. ఆ దశలో మనస్సు, శరీరం, ఆర్థిక పరిస్థితులు, సంబంధాలు అన్నీ పరీక్షలకు గురవుతాయి. అలాంటి వారిని రక్షించడానికి, భక్తిని వృధా కాకుండా చేయడానికి, అడ్డంకులను ఛేదించడానికి, శుభాన్ని త్వరగా అందించడానికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేవతారూపం లక్ష్మీనరసింహుడు. ఆయన రూపం సింహగర్జన లాంటిదే, కాని ఆయన ప్రేమ ఒక చిన్న పిల్లకు తల్లి ఇచ్చే అండంత మృదువైనది. ఆయన కోపం రాక్షసుల్ని నాశనం చేయటానికే, ఆయన కరుణ భక్తుల్ని రక్షించడానికే. ఎవరిమీద ఇతరులు అన్యాయం చేస్తారో, ఎవరు మంచితనం వల్ల నష్టపోతారో, ఎవరు బాధపడుతూ నిశ్శబ్దంగా ఏడుస్తారో, ఎవరి ప్రేమ అర్థం కాకపోవడంతో హృదయం విరిగిపోతుందో, ఎవరి శ్రమ విలువైందా కాదా అని దేవుడే చూసి కన్నీళ్లు తుడుచుకుంటాడో, అలాంటి ఆత్మలకే నరసింహస్వామి వెంటనే సహాయం చేస్తాడు. తులారాశివారికి ముఖ్యంగా లక్ష్మీనరసింహుడే జీవిత భాగ్య మార్గదర్శకుడు. ఈ కాలంలో ఆరాధన చేస్తే ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శత్రువులు లేదా అడ్డంకులు దూరమవుతాయి, ఆరోగ్య బలం పెరుగుతుంది, కుటుంబం శాంతి పొందుతుంది, ప్రేమ, గౌరవం, మంచి పనులు నెరవేరుతాయి. స్వామివారి ఆశీర్వాదం పొందడానికి ఎన్నో పూజలు అవసరం లేదు, ఒక్క హృదయపూర్వకత సరిపోతుంది. ఉదయం లేదా రాత్రి దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చుని నిజమైన విశ్వాసంతో మంత్రం జపిస్తే సంప్రదాయం ప్రకారం దేవుని రక్షణ వలయం ఏర్పడుతుంది. ఈ మంత్రం అనేక మందికి జీవన మార్పును తీసుకువచ్చింది, కష్ట సమయాల్లో వెలుగును చూపించింది, మరియు శాంతితో పాటు ధన, ప్రేమ, రక్షణ, విజయమందించింది. ఆ మంత్రం ఇదే: ఓం లక్ష్మీనరసింహాయ నమః. ఈ మంత్రం 21 సార్లు జపిస్తే మనస్సు ప్రశాంతమవుతుంది. 108 సార్లు జపిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతిరోజూ జపిస్తే దేవుని కృప జీవితాంతం రక్షణగా ఉంటుంది. మీరు మంత్రం జపించే ప్రతిసారీ అది శబ్దం కాదు, అది దేవునితో మీ ఆత్మను కలిపే తాడు. ఆయన ఆశీర్వాదం ఒకే క్షణంలో మీ జీవితాన్ని మార్చగలదు. మీరు విశ్వాసంతో దేవుని వైపు ఒక అడుగు వేస్తే
దేవుడు మీ వైపు 100 అడుగులు వేస్తాడు అనే నమ్మకం సంప్రదాయాల్లో శతాబ్దాలుగా నిలిచి ఉంది. మీరు భక్తిని హృదయంలో ఉంచితే బలం మీ వక్షస్థంలో ఉద్భవిస్తుంది, శాంతి మీ ఇంటిని నింపుతుంది, విజయం మీ పాదాలను అనుసరిస్తుంది.